ఒక స్త్రీ 18 ఏళ్ళ నుండి బలహీనపరచబడి దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అచ్చట ఉండాను. ఆమె నడుము వంగిపోయేంత మాత్రం చక్కగా నిలబడలేకుండాను. కానీ అక్కడ దేవునికి ఆమె కనిపించింది. విశ్రాంతి దినమున సమాజ మందిరములో దేవుడు బోధిస్తున్నప్పుడు ఆమె అక్కడ కనిపించింది. ఆమెను చూసి దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచారు. చూడండి, ఇక్కడ చూడండి. ఆమెకు 18 ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యం బట్టి 18 సంవత్సరములు నడుము వంగిపోయి ఎంతగానో రోదన అనుభవించారు. కానీ ఒకానొక సమయమున దేవుడు బోధన చేయుచుండగా ఆ బోధన వినడానికి, ఆయన సన్నిధిని కనబడడానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? దీన హృదయం కలిగి, దీన మనస్సు కలిగి, బాధ వేదనతో ఆమె వచ్చినప్పుడు వెంటనే ఆమెను చూసి దేవుడు ఆమెను పిలిచి ఆమెను స్వస్థపరిచినట్టుగా చూస్తుంటారు. మన మొదటి పాఠంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12 నుండి 17 వరకు మనం చదువుకున్నప్పుడు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు ఉంటున్నాడు. కానీ ఆ యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ ఆపదతో అణిగి మెనిగి భయముతో వణుకుతో దేవుని సన్నిధిని కనబడినటువంటి ఈ స్త్రీని చూస్తే మనం కూడా దేవుని సన్నిధిని కనబడడానికి మనం ఎంత కనపడాలి? శుద్ధ హృదయం కలిగి కనపడాలి, శుద్ధ శరీరం కలిగి కనపడాలి, శుద్ధ వస్త్రం కలిగి కనపడాలి. అప్పుడు మన యొక్క బలహీనతలను ఆయన కనుక్కొని ఇతనికి లేదా ఈమెకు ఏమి అవసరత ఉన్నది, ఏ మనస్సు కలిగిన ముందు నా యొక్క సన్నిధిని కనపడుచున్నది, ఏ అవసరతతో కనపడుతున్నది, ఎలాంటి హృదయం కలిగి ఉన్నది, ఎలాంటి వస్త్ర అలంకరణ కలిగి ఉన్నది, ఎలాంటి శరీరం కలిగి ఉన్నది అని చెప్పి ఆయన గ్రహిస్తాడు. కనుక ప్రభు వేసిన ప్రశ్నకు మనకు బాధ అనిపించవచ్చు. మిమ్మల్ని రమ్మన్నటువంటి వాడేవాడు అన్నప్పుడు బాధనే అనిపిస్తుంది. మనం ఆయన సన్నిధిని కనబడడానికి దేవుని యొక్క నిబంధన మనకు ఉన్నది. మనం కనపడవలయనంటే, మనం ఆయన సన్నిధిని కనపడవలయనంటే దేవుని యొక్క నిబంధన మనకు మొదటి గ్రంథాల్లో ఉన్నది. ఆదికాండం నుండి చూస్తే నిర్గమకాండంలో లేదా లేవికాండములో, సంఖ్యాకాండములో, ద్వితీయోపదేశ కాండములో మనకు నిబంధనలు ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పండుగలు ఉన్నాయి. వీటన్నిటినీ, ఈ యొక్క నిబంధనలు మనం ఏ రీతిగా ఆచరణ చేస్తుంటున్నాం, ఎటువంటి హృదయం కలిగి, ఎటువంటి మనస్సు కలిగి దేవుని సన్నిధిని కనబడాలని వెళ్తుంటున్నాం, మనం గ్రహించబద్దులు వింటున్నాం. అలా ఈ యొక్క 18 ఏళ్ళ నుండి బాధపడినటువంటి స్త్రీ దేవుని సన్నిధిని దర్శనం ఇచ్చినప్పుడు దేవుడు కనికరపూర్ణుడై దయా దాక్షిణ్యములతో ఆ స్త్రీని పిలిచి ఆమెను స్వస్థపరిచినట్టే మనం చూస్తుంటున్నాం. మనం కూడా అయితే ఆమె లాంటి హృదయం కలిగి వంగిపోయినటువంటి నడుముతో దేవుని సన్నిధిని కనపడవాలని వచ్చింది. ఆమె ఏదో వినాలని వచ్చింది. మనం కూడా దేవుని సన్నిధిని ఆ రీతిగా అలాంటి హృదయం కలిగి, అలాంటి మనస్సు కలిగి మనం నడుచుకున్నప్పుడు మనకు కూడా అలాంటి విడుదల దయచేస్తాడు కదా. ఆయన పిలుపుని అందుకొని మనం కూడా విడుదల పొందుకుంటాం కదా. బాధల్లో ఉన్నామా, వేదనలో ఉన్నామా, అనారోగ్యంతో ఉన్నామా, ఆర్థిక సమస్యలతో ఉన్నామా, ఏ సమస్యలతో నేను ప్రభు సన్నిధిని నలగొట్టబడినటువంటి హృదయం కలిగి కనపడుతున్నావా? నలిగిన మనసు, నలిగిన శరీరంతో, నలిగిన వస్త్రంతో దర్శనమిస్తుంటున్నావా? ఇవేవి లేకుండా క్యాజువల్గా ఈ లోకంలో ఉన్నటువంటి
వస్త్రం ధరించి, ఈ లోకంలోని శరీరం ధరించి ఈ లోకం కొరకు శుద్ధి చేసుకుంటున్నాం. ఈ లోకం కొరకు శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. ఈ లోకం కొరకు శుద్ధీకరణ వస్త్రము ధరిస్తుంటున్నాం. ఈ లోకం కొరకు శుద్ధ హృదయం కలిగినటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. కానీ నిండు హృదయం కలిగి ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. భారమైనటువంటి హృదయంతో రావాలి, భారమైన వస్త్రం ధరించి రావాలి, భారమైన శరీరాన్ని శుద్ధి చేసుకుని రావాలి. నా ప్రభు దగ్గరికి ఇలా వెళ్ళకూడదని భారమైనటువంటి శరీరంతో రావాలి, భారమైన వస్త్రంతో రావాలి, భారమైనటువంటి హృదయంతో రావాలి. ఇవి నీ శుద్ధీకరణ. ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మనకు నిబంధనలు ఉన్నాయి కదా. ఎన్ని నిబంధనలు ఉన్నాయి? సంవత్సరమునకు మున్మారి కనపడవాలని చెప్పి ఎన్ని నిబంధనలు మనకు కనపడతాయి, మనకు ఎన్ని కనపడతాయి. ఇక యెషయా గ్రంథము 12వ అధ్యాయములో 1వ అధ్యాయం 12వ వచనములో ఎన్ని కనపడతాయి? నిర్గమకాండము 33 అధ్యాయము 23లో సంవత్సరమునకు ముమ్మారు పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సన్నిధిని కనబడాలి కదా. అలాంటి యొక్క నిబంధన ఉన్నది కదా. ఆ కనబడడానికి నువ్వు వెళ్ళే ముందు ఎలాంటి విధానంతో వెళ్తుంటున్నావు? సంవత్సరమునకు ముమ్మారు అంటే 3 సార్లు దేవుని సన్నిధిని నువ్వు కనపడాలి కదా. కనపడాలనుకున్నప్పుడు నీ సిద్ధపాటు ఏ రీతిగా ఉండాలి? ఏ రీతిగా ఉండాలి? నలగొట్టబడినటువంటి హృదయంతో నా ప్రభు సన్నిధి కనబడే సమయం వచ్చింది. నా ప్రభు సన్నిధిని ఎలా నేను కనపడాలి? నా ప్రభు సన్నిధిని కనపడవాలంటే నా శరీరం ఎలా ఉండాలి? నా వస్త్రం ఎలా ఉండాలి? ఆ భయంతో, ఆ వణుకుతో శుద్ధ హృదయం కలిగి మనం కనపడుతుంటున్నాం. సంవత్సరమునకు ముమ్మారు దేవుని సన్నిధిని కనబడాలి కదా. ఈ ఆచరణ నీకు వర్తించదా? ఎందుకు వర్తించు? తండ్రి నడిచిన మార్గమును నడిస్తేనే కదా కుమారుని మనుగడ సాగేది. తండ్రి వల్ల నడుచుకున్నప్పుడు, తండ్రి మాట వినప్పుడు కుమారుని మనుగడ ఎలా సాగుతుంది? తండ్రి నడుస్తున్నప్పుడు మంచి మార్గంలో నడుస్తుంటాడు. మనం నడుస్తున్నప్పుడు ముళ్ళ కంపలు అడ్డుపడుతుంటాయి. ఆ ముళ్ళ కంపలు లేని విధానంగా మన తండ్రి నడుస్తుంటాడు. మనం కూడా తండ్రి వెంట వెళ్తున్నప్పుడు తండ్రి మార్గం వేసింటాడు. ఆ మార్గంలో మనం కూడా నడిస్తే మన కాళ్ళకు ముళ్ళు కూర్చుకో. మనకు మార్గం సరళం చేసేది మన తండ్రే కదా. జన్మనిచ్చిన తండ్రి కావచ్చు, తండ్రిని దేవుడు కావచ్చు. మన మార్గము తండ్రి అయిన దేవుడే. శరీరానుసారమైన తండ్రి కావచ్చు, ఆత్మానుసారమైన తండ్రి కావచ్చు. మనం నడిచేయడానికి కాళ్ళకు రాళ్ళు తగలకుండా, కాళ్ళకు ముళ్ళు కుచ్చుకొనకుండా ఆ మార్గాన్ని శరీరానుసారమైన తండ్రి నీకు ఏర్పాటు చేయకపోతే ఆ ముళ్ళను తప్పించుకోనలేము, ఆ రాళ్ళను తప్పించుకోవడం కష్టం. శరీరమునకు శుద్ధి చేసుకోవడం కష్టం, శరీరమునకు వస్త్రం ధరించడం కష్టం, ఈ లోక జ్ఞానం నేర్చుకోవడం కష్టం. ఇవన్నీ నీ తండ్రి వల్లనే కలుగుతాయి. కానీ దేవాది దేవుడు నీ తండ్రి అయిన శరీరంలో ప్రవేశించి శరీరానుసారంగా నీ తండ్రి ఉన్నాడు. కానీ నీ తండ్రి ఇవన్నీ నీకు కలుగ చేయకపోతే, నీ తండ్రి నీ అరకాళ్ళకు మట్టి అంటకుండా, నీ శరీరమునకు గాయములు తగలకుండా, నీ కాళ్ళకు రాళ్ళు తగలకుండా, ముళ్ళు కుచ్చుకొనకుండా, శరీరమునకు వెంట కలగకుండా వస్త్రములు ధరింపచేసి ఈ లోకంలో జ్ఞానం కొదువు కాకుండా మంచి విద్యను నేర్పించినటువంటి వాడు మొట్టమొదటి వాడు నీ తండ్రే. నీ తండ్రి లేనప్పుడు, నీ తండ్రి రూపములో దేవాది దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఏ పాటి వాడు? నువ్వెక్కడ ఉన్నావు? ఎవరు నేర్పిస్తారు? ఈ లోకమును జన్మించడానికి నీ తల్లి గర్భం అవసరం కాదా?
నీ తల్లి గర్భం ధరించకపోతే, నీ తల్లి గర్భమునికి DNA ఇచ్చినటువంటి వారెవరు? నీ తండ్రి అయిన దేవుడు కాదా? నీ తండ్రి శరీరంలో తండ్రి అయిన దేవుడు లేడా? ఆ రూపకల్పన చేసింది, ఆ DNA ఇచ్చింది. ఆ DNA ఇచ్చినప్పుడు నీ తల్లి గర్భం ధరించి శిశువులను కన్నప్పుడు ఆ శిశువును దగ్గరుండి తల్లి తండ్రి పోషణ చేయకపోతే, తల్లి పాలిచ్చి తండ్రి పోషణ చేయకపోతే ఈనాడు నీకు శరీరం ఎక్కడిది? ఈలోక జ్ఞానం ఎక్కడిది? ఈలోక చదువులు ఎక్కడివి? కనుక ఈ లోకమునున్న తండ్రి, పరలోకమునున్న తండ్రి ఇద్దరు ఒకటే హృదయం కలిగి ఉన్నారని, వారి తలంపుల చొప్పున, వారి ఆలోచన చొప్పున మనం వృద్ధి చెందుతున్నామని, కొమ్మలు మొద్దు లేకుండా ఎలా నిలువవో, తల్లి మొద్దు ఉంటేనే కొమ్మలు వెలుగుతూ ఉంటాయి, పండ్లు పూలు కాస్తూ ఉంటాయి, సువాసన వెదజల్లుతూ ఉంటాయి, పండ్లు కూడా కాస్తూ ఉంటాయి, మంచి పండ్లు కాస్తుంటాయి, రుచికరమైన పండ్లు. ఆ మొద్ద లేకపోతే కొమ్మలు ఎక్కటి, పూలు ఎక్కటి, పండ్లు. ఆ తండ్రి తల్లి లేకపోతే కుమారుడు ఎక్కడ, కుమార్తె ఎక్కడ? ఆ దేవుడు లేకపోతే, నీ తండ్రి రూపంలో లేకపోతే పిల్లలు ఎక్కడ, పండ్లు ఎక్కడ, కాయలు ఎక్కడ, వృద్ధి ఎక్కడ? కనుక ఇదంతా దేవుడు మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. మనం ఇలాంటి స్వభావం కలిగి ఉంటున్నాం కనుక దేవుడు కోచరేస్తున్నాడు. నా సన్నిధి నువ్వు కనబడవాలనని విచిత్రమైన వస్త్రములతో, విచిత్రమైన వేషాధారణతో, విచిత్రమైన హృదయం కలిగి నా సన్నిధిని కనబడాలని వస్తుంటున్నావే. ఇలాంటి హృదయమును నాకు ఇష్టమా? చెడ్డ హృదయం కలిగి, చెడ్డ తలంపు కలిగి శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నావు, మంచి వస్త్రం ధరించుకుంటున్నావు, చెడ్డ హృదయముతో లోపల ఉంచుకొని బయటికి మాత్రం మంచి హృదయంతో నటిస్తుంటున్నావి. ఇలాంటి హృదయంతో, ఇలాంటి వస్త్రాలతో, ఇలాంటి శరీరంతో నా సన్నిధి కనపడాలని వస్తున్నవి. ఇది నాకు ఇష్టమా? నేను పిలుస్తున్నాను. స్వార్థంలో ఆ స్త్రీ ఎలా కనపడింది? 18 ఏళ్ళ నుండి బాధపడి, దురాత్మతో పీడింపబడి, ఎలాంటి హృదయం కలిగి కనపడి, అలాంటి హృదయంతో మనం దేవుని సన్నిధిని కనపడుతున్నామా? నా సన్నిధిని కనబడటకు మిమ్మల్ని రమ్మన్నటువంటి వాడేవాడు అని చెప్పి దేవుడు ఈ దినమున నిన్ను, నన్ను, మనందరినీ కోసం ప్రశ్న వేసినప్పుడు మన దగ్గర ఎలాంటి సమాధానం ఉన్నది? ఎలాంటి తలంపు కలిగి ఉన్నాం? ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం? కనుక ఆ స్త్రీ 18 ఏళ్ళ నుండి వెరిగి నలిగి నలగొట్టబడి, వేదనతో దయ్యం పట్టి, బాధపడి, నలిగి 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 ఆర్థికంగా నలిగి, అనారోగ్యం పాలవుతూ, ఎన్నో కష్టాలు, వేదనతో గురవుతూ ప్రభు బోధన చేస్తున్నారు. ప్రభు సన్నిధిని కనబడవాలని వేదనతో వచ్చింది. అలాంటి మనస్సాక్షి కలిగి, అలాంటి ఆలోచన కలిగి, అలాంటి తలంపు కలిగి ప్రభు సన్నిధిని కనబడినప్పుడు అప్పుడు ప్రభు కనకరిస్తాడు. ఇలాంటిది దేవుని సన్నిధిలో ఏ రీతి కనబడుతున్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియా దైవ సన్నిధి సంగమా, ఇలాంటి మర్మములు, ఇలాంటి తలంపులు, ఇలాంటి ఆలోచనలు మనం కూడా కలిగి ఉన్నామా? ఎలాంటి శుద్ధ హృదయం కలిగి ఉన్నాం? ఆయన మనకు ప్రశ్న వేసినప్పుడు, దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు ఎలాంటి హృదయం మనం కలిగి ఉన్నాం? ఆలోచించదగినటువంటి వారం ఉంటున్నాం. దైవ సన్నిధి సంగమా, ఇవన్నీ మనం గ్రహించే బద్దులమంటున్నాం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహిమాన్వితుడా, ఈ వర్తమానికమని తన తండ్రి నా శరీరంలో, మనసులను ప్రవేశించి దైవ సన్నిధి కాపరిగా, దైవ సన్నిధి మందిరమునకు, దైవ సన్నిధి కుటుంబాలకు వెనుసంపుగా సమాధానపరచుటకు, ఆనందింప చేయుటకు, సమాధానం కలుగుటకు నీ విస్తారమైన కృపను కనపరిచిన దేవానికి స్తోత్రం. నా ప్రార్థనలకించి నా ప్రార్థన జవాబు దయచేసిన దేవానికి స్తోత్రం. నా ప్రభువా, దైవ సన్నిధి కాపరి కుటుంబం మీద నీ దయాదాక్షిణ్యం ఉండనివ్వుతాను. దైవ సన్నిధి కాపరి కుటుంబం మీద, తన భార్య మీద, తన పిల్లల మీద, తన కుమారుడి మీద, తన కుమార్తె మీద, తన కోడల మీద, తన మందల మీద,
దైవ సన్నిధి కాపరి మందల మీద, తన యొక్క మందిరం మీద, తన యొక్క సంఘం మీద నీ విస్తారమైన కృపను కనపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్.